కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో వినియోగదారులను ఇబ్బందులు పెట్టే పరిస్థితులను ఉపసంహరించుకోవాలని ఎంసీపీఐయు నాయకులు సూచించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ట్రూ ఆఫ్ ఛార్జీలు, అదనపు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని చెప్పిందని జిల్లా ఎంసీపీఐయు పార్టీ కార్యదర్శి రెడ్ భాషా గుర్తు చేశారు. ఇక అధికారంలోకి వచ్చాక అన్ని రకాల విద్యుత్ ఛార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సర్ఛార్జీలు ఇవన్నీ వినియోగదారుల మీద ఈ ప్రభుత్వం విధించింది కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదే విధంగా స్మార్ట్ మీటర్లు కూడా బిగించడం కోసం మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మరి వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీల్లేదు, అవి కానీ బిగించడానికి వీళ్ళ దగ్గరకు వస్తే మీరు అన్నీ పగలగొట్టండి, మేము ఉన్నాము, మేము వచ్చేది గవర్నమెంట్, మా గవర్నమెంట్లో మేము ఈ కరెంటు బిల్లులు మొత్తం, ఎక్స్ట్రా ఛార్జీలు మొత్తం రద్దు చేస్తాము, స్మార్ట్ మీటర్లు కూడా మేము బిగించమని చెప్పి ఆనాడు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అవే స్మార్ట్ మీటర్లు మరి ప్రభుత్వం బిగిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో ఒక యూనిట్కి వచ్చి 6 పైసలు మరి సర్ఛార్జీ విధిస్తే ఈ ప్రభుత్వం 94% మరి విధిస్తూ మరి ఒక యూనిట్కి వచ్చి ₹1 ఛార్జీ అదనంగా ఈ ప్రభుత్వం మరి ప్రజల నెత్తిన వేస్తూ ఉంది. వాటిని